ఈరోజు వాక్య ధ్యానము రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి 13 వచనముల వరకు ధ్యానిద్దాం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఆమెన్. ప్రభు నామమును బట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మరి రోమీలికి రాసిన పత్రికను ధ్యానిస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు రక్షణ యొక్క సత్యాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. విశ్వాసి ఏ విధంగా పునాదిని కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించిన ఎడల రక్షింపబడతాడు అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోవాలి అంటే ఆయనే మన జీవితానికి ప్రభు అని అంగీకరించాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. హృదయములో విశ్వసించడం అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారని నిజముగా నమ్మాలి. ఇది కేవలము మాటలు మాత్రము కాదు, కానీ బలమైన విశ్వాసాన్ని మన హృదయములో కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా విశ్వాసము, నీతి, ఒప్పుకోలు, రక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మన హృదయములో విశ్వసించిన ఎడల దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తాడు అని తెలియపరుస్తుంది. మన నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో మనకు రక్షణానుభవం కలిగింది అని దేవుడు కూడా మన యందు నమ్మిక ఉంచుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నావో దేవుణ్ణి, ఆయన యందు విశ్వాసము ఉంచి మరి ఉన్నట్లయితే నువ్వెన్నడూ సిగ్గుపడవు అని కూడా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎప్పటికీ నిరాశ చెందరు. దేవుడు అతన్ని విడిచిపెట్టడు. విశ్వాసి జీవితము ఎప్పుడూ కూడా వ్యర్థము కాదని తెలియజేస్తూ ఉన్నాడు. మరి మీరు ఎవరైనా సరే, యూదుడైనా గ్రీస్తుడైనా ఏ భేదము లేదు, అందరికీ ప్రభు ఒక్కడే. ఏ జాతి వారికైనా యావత్ ప్రపంచానికి ఆయనే మహాప్రభు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు తెలుసుకోవలసింది ఏమిటంటే, ప్రభునామమును ప్రార్థిస్తే తప్పక మనము రక్షింపబడతాము. పేదవారైనా, గొప్పవారైనా, ధనికులైనా, సంపన్నులైనా ఎవరు ప్రార్థించినా దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడని నమ్మాలి. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ గురించి నీవు నేను చేయవలసింది ఏమిటంటే హృదయంలో విశ్వాసము కలిగి నోటితో దేవుణ్ణి ఒప్పుకోవాలి. మనం ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. మొదటిగా హృదయంలో విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు నీవు నేను కూడా నిత్య జీవం పొందుతామని నమ్మాలి. మరి ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నది? నేను నిజముగా యేసుక్రీస్తును నమ్ముతున్నానా? నేను ఆయన్ని ప్రభువుగా ఒప్పుకుంటున్నానా? అలా చేస్తే దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడు కదా. మరి నిన్ను ఒకసారి ప్రశ్నించుకొని ఈ వాక్యాన్ని వినుచున్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక మందికి మేలుకరంగా ఉండాలని ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ప్రకటన చేస్తున్నాం. మీరు కూడా అనేక మందికి చేరవేయాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడనని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి, మరి మీ నామమును మా హృదయములో విశ్వసించి మా నోటితో ఒప్పుకునేలాగా సహాయము దయచేయమని, వినుచున్న వారికి మాకును వట్టి జ్ఞానమును సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.